హలో, వెల్కమ్ టు రెడ్డి ఆర్డర్ బ్లాగ్స్. ఈరోజు మన డోజర్ని రివ్యూ చేయబోతున్నా. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మైలేజ్ ఏంటి అని ఈరోజు చెప్తా. ఈరోజు మన తోటలోనే 5 మడకలతో దున్నుతున్నాం. ఇందాక వేరే వాళ్ళకి వెళ్ళి వచ్చింది, ఇప్పుడే మన తోటలోకి వచ్చింది. ఎలాగో వచ్చిందని ఎలాగో రివ్యూ చేద్దామని చేశా. మన అన్న తోలుతున్నాడు. ఇది మహీంద్రా అర్జున్ నోవో 605, అంటే 57 HP కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు 5 మడకలతో ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, 5 మడకలు ఇవి. కర్నూలు మడకలు, కర్నూలు నుంచి తెప్పించాం. ఇప్పుడు బండి అయితే 4 వీల్ మీదే నడుస్తుంది. 5 మడకలంతా 4 వీల్ మీదే నడిపిస్తాం, ఎక్కువ దుక్కి దున్నడానికి. ఆటో సెన్సింగ్, మనం అసలు లివర్ని ఎత్తాల్సిన పని లేదు. ఆటో సెన్సింగ్ అదే ఎత్తేసుకుంటుంది మడకల్ని. మన బండి ఇప్పటికి తెచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి ఒక 3000 గంటలు చేసింది. మనకైతే మన డోజర్కి ఎటువంటి ఇంతవరకు రిపేర్లు అంటూ ఏం లేదు. 1.5 సంవత్సరానికి కూడా జస్ట్ ఓన్లీ ఆయిల్ చేంజ్ ఒకటే. ఇంకా ఫ్రంట్ టైర్లు అరిగిపోయి వచ్చాయి, ఫ్రంట్ టైర్లు వేయాలి. ఇంకా బండి మాత్రం మామూలుగా ఉండదు. జాండీరు, క్యూబోటా ఇవన్నీ ఫస్ట్ తోలి చూసాం. మహీంద్రానే నచ్చింది, అందుకు మహీంద్రా తీసుకున్నాం. ఆర్పిఎం 10, 11 లేదా 12 వీటిల్లోనే చేంజ్ ఉంటుంది. 10 పెడితే ఏమో 4.5 ఆగుద్ది, 11, 12 పెడితే 5 ఆగుద్ది. కానీ 11 పెడితే రన్నింగ్ వచ్చుద్ది బండి బాగా. జాండీర్ ఏంటి ఇంత రన్నింగ్ ఉండదు, కుబోటర్ రన్నింగ్ ఉంటుంది, కానీ మరీ ఇంత మడకల లోపలికి దింపేస్తే బండి వెళ్ళట్లేదు. డెమో పీసీ ఇచ్చారు మనకి, చూసాము. 55 హార్స్పవర్లో మనం జాండీర్ కూడా తోలాం. అది రన్నింగ్ తక్కువ ఉంది, అందుకే దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన బండ్లలో ఇప్పుడు మళ్ళీ అర్జున్ నోవాలో సిఆర్డీఏ ఇంజన్లు వచ్చాయి. అవైతే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. మహాశక్తి లిఫ్ట్ అని ఇంకా మంచి హైడ్రాలిక్ పవర్తో వచ్చాయి. అంత ఆటో సెన్సింగ్. ఒకసారికి ఇలా ఉందంటే ఇరుసాలకి ఇంకా మామూలుగా ఉండదు. చూడండి పిల్లలు ఎలా వచ్చాయి. మన బండిని ఆపేసి మరి టోటల్ రివ్యూ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కుదరలేదు, కొంచెం పని ఉంది, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈసారి ఇంకో వీడియోలో బండి ఆపేసి మరీ రివ్యూ చూపిస్తా.
మీకు ఇంకా ఈ బండి గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాదు కానీ యూట్యూబ్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను ఇంకా మన చిన్న బండి కూడా రివ్యూ తీద్దాం అనుకుంటున్నా. ఇంకా మన 41 HP ప్లస్ బండి అయితే ఇంకా సెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. అస్సలు లివర్ మీద చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా భలేగా ఉంటుంది బండి. మన ఊరి పక్కన ఇంకొక అతను CRD ఇంజిన్ తెచ్చాడు. కుదిరితే అది కూడా చూద్దాం. బండి మటుకు రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. రైతులు కూడా ఈ రన్నింగ్నే ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే త్వరగా అయిపోద్ది కాబట్టి. ఇంతకుముందు రాసుపల్లి, కుప్పంపట్టి, ఏటువారు అయితే జాన్ డీర్ కన్నా మన మహీంద్రానే బాగా చేసింది. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎటువంటి పని అయినా మనల్ని పిలుస్తున్నారు. మనం ఈ పొలంలో నూగేసాం, నూగు అయిపోయింది, అది అక్కడ వేసేసాం. మళ్ళీ ఎక్కువ తడారిపోకుండా ముందే కొంచెం చేద్దాం చేసేస్తున్నాం. మరి అసలు పదం లేకుండా చేద్దాం రాదు కాబట్టి ఒకసారి చేసేసిన తర్వాత ఇంకో 10 రోజులకి ఇంకోసారి చేద్దాం. ఎందుకంటే ఎంత ఆరితే అంత భూమి బాగుంటుంది, అందుకే ఇలా చేస్తున్నాం. మన దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క బండి నేను రివ్యూ చేయడానికి చూస్తాను. చూడండి, దుమ్ము కూడా లేస్తుంది లైట్గా. ఈ పెద్ద టైర్లో వాటర్ ఉంటాయి, చిన్న టైర్లలో ఎయిర్ ఉంటుంది. చాలామంది మహీంద్రా ఎక్కువ టైర్లు తిరుగుతాయి అంటారు, కానీ మన బండికి చూడండి ఎక్కడన్నా కొంచెం కూడా టైర్లు స్లిప్ ఉన్నదే కనిపించలేదు. చాలామంది వెయిట్ వేసుకో అని చెప్పారు, కానీ ఇంతవరకు మనం ఎటువంటి వెయిట్ వేయలేదు. బండి డెలివరీ తీసాం, బ్లేడ్ కట్టించాం, మడకలు తెచ్చుకున్నాం, టాప్ వేసాం, అంతేనండి. ఇంతవరకు ఇంకా ఎటువంటి పని చేయలేదు. మనకు బండి 11 పైన పడిందండి. బ్లేడ్ 1.5 పడింది, మడకలు ఒక 50 పైన పడ్డాయి. మొత్తం 14 లక్షలు ఖర్చు అయింది. ఖర్చు అని కాదు కానీ 14 లక్షలు బండికి పెట్టాం. మనం అప్పుడే క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. 3000 గంటలు చేసిందంటే అందులో 50% డీజిల్ అయిపోయినా 15% చేసినా మనకు మన బండి డబ్బులు వచ్చేసినట్టే. ఇంకో బండి 4 వీలర్ అయితే తెద్దామని చూస్తున్నా, ఇంకా కానీ ఇప్పుడే కుదరట్లేదు. మరీ అంత కరువు వచ్చేసింది ఇంకా, అందుకే ఈసారి ఎవరు అంత ఎక్కువ పొలాలు పెట్టట్లేదు. అందుకే బండి తెచ్చాకడే కొంచెం ఖాళీగా ఉండాల్సి వచ్చుద్దేమో. మన ఏం ఫైనాన్స్ పెట్టడం కానీ ఎందుకు లేని ఇప్పుడే తేలేదు. తేవడానికైతే ట్రై చేస్తా, ట్రై కాదు తీయడం అయితే తీయాలి. 4 వీల్ డ్రైవ్లో ఒక 45 HPలో ఏ బండి బాగుంటుందో చెప్పండి, ఎవరికైనా తెలిసి ఉంటే. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా, 5105 లేదా 5045 బండి ఎవరికన్నా 4 వీల్ డ్రైవ్ ఉంటే నాకు చెప్పండి అని. జస్ట్ నాకు టెస్ట్ డ్రైవ్ లాగా అలా అంతేనండి. షోరూమ్ వాళ్ళని అడిగాను కానీ అవి కొత్త బండ్లు కాబట్టి మైలేజ్ ఫస్ట్లో రావు. అదే కొద్ది రోజులు వాడిన బండ్లు అయితే తెలుసుద్ది కదా అని
అలా అడుగుతున్నా. షోరూమ్ వెళ్ళి వచ్చి చేసుకొని వెళ్ళమన్నారు, కానీ మనం వెళ్ళలేదు. మ్యాక్సిమం జాండియర్లోనే లేదా కుబోటో ట్రై చేస్తా. ఈ వీడియోతో ఎంతతో ఆపేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.